భారత జట్టు తరపున ముగ్గురు సారథ్యంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడాడు. కెప్టెన్ కూల్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన బుమ్రా రోహిత్ శర్మ నాయకత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సారథ్య బాధ్యతలో ప్రతి ఒక్కరూ దిట్టేనని, కానీ వారి మధ్య కొన్ని పోలికలు ఉన్నట్లు బుమ్రా తెలిపాడు. అదే సమయంలో మరికొన్ని వ్యత్యాసాలు ఉన్నట్లు పేర్కొన్నాడు. బౌలర్లపై సానుభూతి తెలిపే అతి కొద్ది మంది కెప్టెన్స్లో రోహిత్ ఒకడు. ప్లేయర్ల భావోద్వేగాలను అర్థం చేసుకుంటాడు. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది తెలుసు. బయటకు కనిపించేంతగా రోహిత్ కఠినంగా ఉండడు. ప్రతి ఒక్కరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. అలాగే ఎంఎస్ ధోని నాయకత్వంలోనే నేను టెస్ట్లోకి అరంగేట్రం చేశా. జట్టులో స్థానంపై భద్రత కల్పిస్తాడు. చాలా వేగంగా అత్యుత్తమ ప్రదర్శన రాబట్టేలా చేస్తాడు. కొత్త వారిపై చాలా నమ్మకం ఉంచుతాడు. ప్లానింగ్ ని పెద్దగా పట్టించుకోడు. జట్టుకి అవసరమైన వాటిపై వెంటనే ఫోకస్ పెడతాడు. ఇక విరాట్ కోహ్లీ సంగతికొస్తే మైదానంలో అత్యంత ఉత్సాహంగా ఉంటాడు. ఆటపై అతనికున్న నిబద్ధత అద్భుతం. ఎప్పుడూ గెలవాలనే పట్టుదలని ప్రదర్శిస్తాడు. ఫిట్నెస్ విషయంలోనూ మాకు ఆదర్శం. ఆ విషయంలో మమ్మల్ని చాలా మార్చాడు. ఇప్పుడు విరాట్ కెప్టెన్ కాదు, కానీ ఎప్పటికీ నాయకుడే అని బుమ్రా వ్యాఖ్యానించాడు.